హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా అయినా ఒకసారి సేమియాతో ఇలా ఎగ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో అయితే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే టమాటా సాస్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, భలే ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ముందుగానే సేమియాని ఒక 75% కుక్ చేసేసుకొని ఒక జాలీలో వేసుకొని మొత్తం వాటర్ అంతా వడగట్టేసుకోవాలి. అదంతా ఇప్పుడు సేమియాని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మరీ మెత్తగా అస్సలు ఉడికించకూడదండి, ఒక 75% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత సాల్టు వేసేసుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అంత కమ్మగా ఉంటుంది మనకి ఆమ్లెట్ అనేది. మనము సేమియా ఉప్మా చేసుకుంటాం కదా, సేమియా పులిహోర కూడా చేసుకుంటాం కదా. ఒకసారి ఇలా సేమియాతో ఎగ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారము, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ సేమియాలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కొత్తిమీర చక్కగా సేమియాకు పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇక్కడ ఒక 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోండి. మీరు తీసుకునే సేమియా క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న సేమియాకి 2 గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ తీసుకున్న 2 ఎగ్స్ని కూడా పగలగొట్టుకొని వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా ఎగ్ అంతా సేమియాకు పట్టే విధంగా నిదానంగా కలుపుకోండి. సేమియా విరిగిపోకుండా కొంచెం స్లోగా చక్కగా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా ఎగ్ బ్యాటర్ని వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకోవాలండి. చక్కగా ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తుంది మనకి. ఎక్కువ టైం కూడా పట్టదు, కేవలం ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము స్నాక్ లాగా చక్కగా. లేదనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేయొచ్చండి. చూసారు కదా, ఇలా వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకటే లెవెల్లో వచ్చే విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చిందండి. స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో మనకి. చక్కగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని రివర్స్ చేసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని మనం రివర్స్ చేసుకోవడం వల్ల మనకు చక్కగా ఫ్రీగా వచ్చేస్తుందండి సేమియా ఆమ్లెట్ అనేది. మళ్ళీ దీన్ని ఇంకో పక్క కూడా మళ్ళీ అదే ప్యాన్లో వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలైనా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మనకి సేమియా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇంకా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి మీకు నచ్చిన షేప్లో కట్ చేసి వాళ్ళకి కొంచెం టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇక్కడ నేను పీసులాగా అయితే కట్ చేసేసాను. చాలా బాగుందండి నిజంగా. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. సేమియా కూడా మనకి చక్కగా లోపల దాకా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటేనే మనకి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.